పేజ్ నెంబర్ 28లో టాకింగ్ పాయింట్స్ అండ్ సేవామిత్ర మొత్తం ఇవన్నీ రాశారు. సేవామిత్ర, రోల్ ఆఫ్ ప్లేయర్స్, మోడస్ ఆపరెండి, అఫెన్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎఫ్ఐఆర్ ఎటు పెట్టాలా, ఐటీ గెట్ పైన, లేకపోతే సేవామిత్రని మొత్తం కొలాప్స్ చేయాలి, టాప్ లెవెల్ ఆర్గనైజర్స్ అందరినీ కేసులు పెట్టాలి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోర్టు ద్వారా అడగాలి, అదే మరి నేషనల్ మీడియాలో చెప్పి తప్పుడు ప్రచారం చేయాలి, అదే మరి ఇంకొక పక్కన వైలేషన్ ఆఫ్ ఆధార్, దానిపైన యాక్షన్ తీసుకోవాలి పెట్టాడు. పక్క పేజీలో చూస్తే మళ్ళీ ఫోకస్ పాయింట్స్ ఫర్ సర్చ్ ఆన్ ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, వాళ్ళపైన ఫోకస్ పెట్టాలని నేనే చెప్పాడు. వాళ్ళపైన ఆధార్ కేస్, ఎలక్షన్ డేటా, వేరియస్ బెనిఫిట్స్ కెట్ అనుసంధానం చేశారు, చెప్పాలని పెట్టాడు. ఇంకొక పక్క ఇవన్నీ కలపడానికి ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు, ఆ సాఫ్ట్వేర్ కూడా ఐడెంటిఫై చేయమని పెట్టాడు. సేవామిత్ర అప్లికేషన్ ఇవన్నీ ఆ డేటా అంతా కూడా తీసేసుకోవాలి, క్యాప్చర్ చేయాలి, ఇవన్నీ కేసులు పెట్టాలి, తప్పుడు కేసులు పెట్టాలని చెప్పాడు. ఇంకొక పక్కన ఈ ఓటర్స్ లిస్ట్ ఇవన్నీ చేశారు, అవన్నీ పట్టుకొని అప్పచెప్పాలి, ఆ ఓటర్స్ లిస్ట్ వీళ్ళ దగ్గర ఉండకూడదని పెట్టాడు. ఐటీ గ్రిడ్కు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏముందో అవన్నీ ఎస్టాబ్లిష్మెంట్, సంబంధం ఏంటి, మా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అది, అంటే తప్పుడు కేసులు పెట్టమన్నాడు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇవన్నీ కూడా కమ్యూనికేషన్, ఈమెయిల్ కానీ, టెక్స్ట్ కానీ, చాట్ కానీ, వివోఐపీ కానీ, వివోఐపీ కాల్స్ కానీ ఇవన్నీ పెట్టి ఐటీ గ్రిడ్కు అదర్స్కి ఏమేమి సంబంధాన్ని ఎస్టాబ్లిష్, అంటే ఈయన డైరెక్ట్ చేశారు పోలీసులు, ఈ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు అమలు చేశారు. ఏమంటారండి, దీనికంటే ఏం కావాలి మీకు? వీసీ నుంచి రాలేదు, ఈసీ చెప్పారు వాళ్ళు, అందరూ ఎవడైనా ఉపయోగించుకోవచ్చు, మా డేటా ఈజ్ పబ్లిక్, మీరు ఆన్లైన్లో పోతే ఎవరికైనా దొరుకుతుంది మా డేటా, వాట్ ఈస్ ది సీక్రెసీ, వీఆర్ ఇన్వాల్వింగ్ పీపుల్ ఫర్ ఓట్ టు రైట్, వెరిఫికేషన్ ఆఫ్ ఓట్, అందరికీ ఓటు వచ్చేట్టుగా అవన్నీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వేర్ ఈజ్ ది డౌట్ ఆన్ దాట్? అంటే అది కాదు ఇష్యూ. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక అభద్రతాభావాన్ని క్రియేట్ చేశారు. ఎందుకు అభద్రతాభావం అంటున్నానంటే, ఐటీ అనేది ఎప్పుడు కూడా హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పేవాడిని నేను. ఆ రోజు చాలా వాగ్దానాలు చేశాను ప్రపంచం తిరిగి. ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తుల వల్ల హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ వేర్ వీఆర్ వరీడ్ నౌ. హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని అవుట్సోర్సింగ్ చేసే ఏజెన్సీ పైన దాడి చేసి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఊఈసీ అని అడుగుతాను. ఈజ్ ఇట్ నాట్ ఎ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్? ఒక నమ్మకాన్ని కలిగించే పరిస్థితి ఉన్నప్పుడు నీ ఇష్ట ప్రకారం చేస్తే నువ్వు హైదరాబాద్కి అన్యాయం చేస్తున్నావు, అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసి చేయనండి, నేను దాని గురించి మాట్లాడలేదు. నువ్వెవడు ఇక్కడికి రావడానికి, నీకెవడిచ్చాడు ఈ అధికారం? అంటే ఆంధ్రుల యొక్క మనోభావాలతో నువ్వు ఆడుకుంటావా, మా జీవితాలతో నువ్వు ఆడుకుంటావా? మాకు ఆత్మగౌరవం లేదా ఇక్కడ? నేను హైదరాబాద్లో 30 ఏళ్ళు పార్టీ ఉంటే నేను పోతే, ఎలక్షన్లకు పోతే ఏం ప్రచారం చేశారు? ఆంధ్ర వాళ్ళ పరిపాలన కావాలని అడిగారు మీరు. వివరాలవే. నేను ఆంధ్ర వాళ్ళ పరిపాలన కాదు, నా పార్టీ 30 ఏళ్ళ నుంచి ఉంది అక్కడ, నువ్వు కూడా పార్టీ నుంచే పెరిగావు. నువ్వు రాజకీయ లబ్ధి కోసం నీ ఇష్ట ప్రకారం మాట్లాడావు. ఎన్ని తిట్టకుండా తిట్టావండి ఆంధ్ర వాళ్ళని, మర్చిపోయామని. ఆ రోజు కూడా వదిలిపెట్టాం ఇష్టానుసారంగా. 1-2 కదా, అవన్నీ లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ ఒకసారి చెప్తాను. కడాన ఉలవచ్చారిని కూడా ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చాడు. మా దగ్గర పశువులు తింటాయంటే ఎగతాళి చేస్తూ నవ్వుతారు ఆహాహా అని. ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒకే పని చేశారు, విభజన చేశారు, దానివల్ల దెబ్బతిన్నారు. మీరేం చేస్తున్నారు? విభజన గాయాలపైన కారం వేసి ప్రతిరోజు ఆనందపడుతున్నారు, మీరు ఆనందిస్తున్నారు. ఇంకా మేము ముందుకు పోకూడదని అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనకు కూడా ఆత్మగౌరవం. రేపు జరిగే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలుగుదేశం తప్ప జగన్మోహన్ రెడ్డి వర్సెస్ తెలుగుదేశం కాదు. కేసీఆర్ ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాడు
జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, ఈయనల్లా కాదు, నేను రంగంలో దిగుతానని నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అందుకే ఆయన మనుషులు పంపించాడు, టెస్ట్ చేశాడు, వాటర్ టెస్టింగ్ అయిపోయింది, పంపించమన్నా. నేను ఛాలెంజ్ కూడా చేశాను, రేపు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. కేటీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, ఇంకా నీ మనుషులు ఎవరు అందరిని పంపించు, మీ ఎలక్షన్ ఏంటో తేలుద్దాం. ఇక్కడ ప్రజల సత్తా ఏంటో నమ్మకాలు ఏంటో అవి కూడా నేను డిసైడ్ చేస్తాను. ఎవరు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ కావాలా, తెలుగుదేశం కావాలా? నీ 1000 కోట్ల రూపాయల కక్కుర్తిపట్టి రాష్ట్రాన్ని అమ్మేస్తావా నువ్వు? ఆత్మగౌరవాన్ని అమ్ముతావా నువ్వు? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎన్ని పనులు చేసుకున్నారు మీరు తెలంగాణలో? ఇష్టానుసారంగా నీ పనుల కోసం కక్కుర్తిపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా? మీ కేసుల కోసం, మీ పనుల కోసం, మీ డబ్బుల కోసం. ప్రజలు ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్నారా, ఏ సైడ్ ఉన్నారా డిసైడ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోలేదు, కానీ మన మీదకి వచ్చినప్పుడు మాత్రం క్వశ్చన్ లేదు, రాజీ లేదు, నో కాంప్రమైజ్. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. దట్ ఈజ్ మై విశ్వసనీయత. నేను ఎప్పుడు కూడా ఒకరి జోలికి